వెల్కమ్ టు అవర్ నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చేపల పులుసు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే చాలా టేస్టీ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక 6-7 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని కాగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు, మందుగా కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్న వాటిని తీసుకొచ్చి మనం వేగిన ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్లో మనం ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక 5-6 నిమిషాలు మనం కదపకుండా అట్లా ఉండనివ్వాలి. ఆ తర్వాత మనం దానిలో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే మనం చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి. 1 కేజీకి వచ్చి మనం అరిచేంత చింతపండు సరిపోతుంది. ఇట్లా చింతపండు రసం కూడా పోసిన తర్వాత దీనిని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత మాత్రమే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమీ వేయకూడదు. మనం దీనిని సగం ఉడికిన తర్వాత మాత్రమే దాన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మనం గంటతో తిప్పకూడదు. ఎప్పుడు దాన్ని ఏం చేయాలి, అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని ఆ చేపల సెట్ని మనం తిప్పుతా కదుపుకోవాలి. అలా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఉడికిన తర్వాత దాన్ని బాగా ఉడకనిచ్చిన తర్వాత దానిలోనే మనం కొంచెం కొబ్బరి మసాలా, గరం మసాలా, నూరిన పౌడర్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం మళ్ళీ బాగా కదుపుకోవాలన్నమాట. గంటె మాత్రం మనం అసలు పెట్టకూడదు. గంట పెడితే మనకి ముక్క అనేది పాడైపోతుంది. ముక్క పాడవకుండా ఉండాలంటే మనం అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని దాన్ని తిప్పుతూ కదుపుతూ ఉండాలి. తర్వాత దీన్ని కూడా వేసిన తర్వాత మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి మనకు గుజ్జు బాగా నూనె పైకి తేలినంత వరకు ఉంచి తర్వాత దించేసుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అవుతుంది. దీంట్లో మనం కొత్తిమీర కానీ కరివేపాకు వేయకపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.